మహారాణి, ఈమె మీ కొలువు కోరి వచ్చింది. రాజదంపతులకు అభివాదం. ఈమెకు మా కొలువ. ఎవరమ్మా నువ్వు? నీ పేరు? నా పేరు మాలిని మహారాణి. పురందర రాజ్యం నుంచి వచ్చాను. అంతఃపురంలో మీ సేవా భాగ్యం కోరుతున్నాను. విన్నావా మహారాణి? పురందర రాజ్యమట. అది మనకు శత్రు రాజ్యం కదా. అవును. శత్రువులైనా ఆశ్రయం కోరితే ఆదరించే మీ ఔదార్యం విని వచ్చాను మహారాణి. ఆకారమే కాదు, మాట తీరు కూడా మంచి సొంపుగానే ఉంది. ఉండ తగ్గదానివే. ఏమంటారు ప్రభు? మీ నిర్ణయాన్ని కాదంటారా మహారాణి? మధుప్రియ, మాలినికి మాలలు కట్టి మంచి గంధం తీసే పని. అలాగే మహారాణి. రామ మాలిని. చూశావా దేవి, మాట తీరు మనిషి తేజం చితికిపోయిన ఏ రాజవంశానికో చెందినదై ఉండాలి. కాలం కలిసి రాక ఇలా వచ్చిందే కాని రాచఠీవి దాచినా దాగుతుందా? దేవి, ఒక ఆలోచన. ఏమిటి ప్రభు? ఈమె పులవర్ధనుడికి ఈడు. తోడు కూడా. వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే ఎంత వేడుకగా ఉంటుంది. అదే నా ఆలోచన దేవి. నువ్వెవరు? మధుప్రియ భర్తను. మధుప్రియ ఆమె తెలీదు? నగరంలో నలుగురికి తెలిసే. మధుప్రియ అంటే ఎంత గౌరవం, ఎంత ప్రసిద్ధి. ఓ అబ్బో, 4 ఆవులు ఎటుపోయినా సరే మధుప్రియని ఎరగిన వారే లేరే. అలాగా? ఆ? సరే, నువ్వెందుకు వచ్చినట్టు? మనల్ని మహారాజు గారు పంపారు. మాకు ఒంటరివాడి భాండారం తేబోతున్నావు, భయపడిపోతున్నావేమని నన్ను నీకు తోడుగా పంపాను. కులవర్తన, నువ్వేమీ భయపడకు. ఇక నుంచి నీకు తోడుగా ఉండి నేరుగా వస్తా, సరేనా? అరే రే, తియ్యటి పదార్థాలు ముందు ఉంచుకొని తినకుండా కూర్చున్నావేమయ్యా? తిండి ఉంటేనే కండ ఉంటుంది, కండ ఉంటేనే గుండె ఉంటుంది. అబ్బా, ఈ లడ్డు చూడు ఎంత రుచిగా ఉంది. అలాగే, గుండెల దాకా నీ కండలు పెంచుకుంటూ కూర్చో. గుండె, కండ, గుండె. మాలిని, కులవర్ధనుడికి వేళకు ఆహారం అందుతుంది. రుచికరమైన పదార్థాలు వెంటనే తీసుకువెళ్ళి. అలాగే. తమకి మాల అలంకరించి అది తరువాత. ముందు వెళ్ళిరే. మాలిని, ఇలారా. కూర్చో. పర్వాలేదు, కూర్చోమ్మా. దండకే నిండుదనం వచ్చింది. వెళ్ళిరే. ఎవరివో? పరిచారికను. నేను నమ్మను. ఎందుకో? ఎందుక? నీ వంటి సుందరాంగి దాసీగా రాదు గనుక. అవును, అందరికీ నేను దాసీ పని చేయను. నిన్ను దాసీగా నేను అంగీకరించను. నా వల్ల అపరాధం? అపరాధమా? దాసీగా వచ్చింది ఓరచూపులు చూడదు, ఏరాలు ఒలకపోయేదు. అయినా ఊర్వశి వచ్చి ఊడిగం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? ఆకలిగా ఉన్నారని మహారాణి గారు పంపితే వచ్చాను. పెద్దవాళ్ళ ఆశీస్సులు మూటగట్టుకునే వచ్చావన్నమాట. పేడార్థాలు మానేయండి అన్నాను. నువ్వు పూల రెమ్మవా? మీరు పూల పరిమళమా? ఆ పరిమళంలోని మాధుర్యానివా? మీరు ఆ మాధుర్యంలోని మైకమా? ఆ మైకంలోని మగవాడి కోరికవా? మీరు మగువ మనసా? సరే, నీ పేరు? మాలిని. ఊరు? పురందర రాజ్యం. నిజం చెప్పు. మీరెప్పుడు అబద్ధం చెప్తుంటారు. గడసరిదానివే. సేవకురాల్ని. పాదాలొత్తనా? అంతేనా? గంధం పోయినా? ఏ పులకింత కలిగించాలనా? మన వీనా?
వేడి రగిలించాలనా? అబ్బబ్బా మరేం చెయ్యాలి? ఏం చెయ్యాలా? ఉమ్? 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 ఏమిటా కొడుకు, అందంగా ఉన్నావనా? అందమంటే నా పిలవర్తనుడిది. అతని మనస్సు నీకన్నా మెత్తనేనిది. నన్నెంత మెచ్చుకున్నాడో తెలుసా? ఊర్వశినన్నాడు అని ఊరుకున్నాడా? ఊపిరాడన కౌకలిలో బిగించాడు. బిగించి ఏమిటా చూపు? పసివాడిని దిష్టి తగిలేను. తిప్పు తిప్పు. ప్రయాణం ఎప్పుడో? ఎక్కడికి? లక్ష్మీ భండారానిక? అది నీకెందుకు? ప్రయాణం కావటానికి. అక్కడికి నువ్వెందుకు అని. నీ సేవకు. నువ్వు ఉండవలసింది అంతఃపురం. మీరు వెళ్ళేది పురంధర రాజ్యానికి. కావచ్చు. అక్కడ హేమమాలినుంది. ఉండవచ్చు. ఆమె మహారాణే, మంత్రగత్తె. మహారాణి ఇంకా పెళ్లి కాలేదు, వయస్సులో ఉంది. అయితే వరిస్తుందంటావా? హేమమాలిని అందమంటే మీరేమోని అనుకుంటున్నారు. ముందు నిలిచిందంటే మీరు కరిగిపోతారు. ఈ మహారాణుల అందచందాలు మాకేం తెలియనివి కావు. ఊరికే వచ్చిందని ఊరి సొమ్ము, ప్రజల సొమ్ము తిని తిని బలిసి బలిసి దుస్తులు వేసుకున్న బస్తాల్లాగా ఉంటారు. ఏం కాదు. మహారాణి నడిస్తే కొండ కదిలినట్టుంటుంది. కేశాలంకరణ పూజా కలశం మీద కొబ్బరికాయ పీసులాగా ఉంటుంది. దువ్విని కొందికే వస్తుంది మట్టి వట్టి మట్టి బుర్ర. మీకు హేమమాలిని గురించి ఏమీ తెలియదు. ఓహో, చూడం దూడ. ఈ మాలిని ఆ హేమామాలిని గొడచారిని కాదు కదా? కాదు కాదు, మీ పాదచారిణి. కాదు కాదు, మన మనోహారిని. అయ్యా అయ్యా, నన్ను వంటదాన్ని చేసి దేవుడి దగ్గరికి పోయిండావా? ఇక మీద నేను ఎట్లా బతికేది? చెప్పయ్యా, చెప్పు. మనెవరో తరుముకొస్తున్నారు. ఎందుకు వస్తున్నారు?
అవును సింగారి రాజదంపతులు ఏంటి గొల్లపిల్ల నమస్కారం చేయండి రాసరికి దండాలు దండాలు ఈమె మాలని నీకు దండాలు మహారాజా దారిలో పురందర్ నగర్ సైనికులు మమ్మల్ని బంధించాలని వెంబడించారు కానీ పరాభవం పొంది పలాయనం చిత్తగించారు